నీ దొంగతనములు చాలించి నరికేస్త జాగ్రత్త. నేను ప్రజలకు సూటిగా ప్రత్యుత్తం ఇచ్చితివా సరే, ముప్పరిగా చేత నీ శిరస్సు ఖండించి ఈ మధురాపుర సామ్రాజ్య ఆస్థానంలో వేలాడి తీసిరా. సమాధి కడతాడు. చెప్పింది నరికేస్తా. లేవకి ఏం చెప్పండి? ఈ ఆస్థానం ఎవరిది? ఈ సింహాసనం ఎవరిది? ఆనంద్ రెడ్డి కదా కట్టించుండ్రు. మనం ఆయన డబ్బిస్తున్నా ఈయనే 10 రూపాయలు ఇచ్చి ఆడ నువ్వు గట్టి పెట్టుండదు. ఆయన గట్టి పెట్టున్నాడు. ఆయన అన్నమయ్య ఆయన దుడ్డయ్యా ఈయన ఇచ్చినాడు. 1 రూపాయి ఇంటి అవి కుదురు పెట్టు. 1 రూపాయి లోనికి వెళ్ళి ధనాగారంలో ఇస్తా. లోన్ ఇప్పుడు లేదు, 5 ఏళ్ళు నాకు లేదు లోన్. నేను అడుగు ప్రశ్నలకు సూటిగా ప్రస్తుతం ఇచ్చినవా సరే, 30 నేతలు శిరస్సు ఖండించి ఈ మధురాపుర సామ్రాజ్య ఆస్థానములకు వేలాడి తీసేదా. నేను నా చెల్లెలైన దేవకి దేవిని నీకు ఇచ్చి వివాహం గావించి నేనే స్వయంగా రథసారథిని ఈ ఊరి ఉత్సవం జరుపుతుండగా ఊర్లో ఉత్సవం పోసినప్పుడు ఊర్లో ఉత్సవం పోసినప్పుడు నువ్వు వస్తా. ఇప్పుడేందే ఊరి ఉత్సవము? అవును, పలకలు కొట్టుకుంటా పోతా ఉంటుంది చూడు. బుద్ధుడు ఒకటే బుద్ధి. ఊరి ఉత్సవం జరుగుతుండగా ఆకాశవాణి గగనవాణి పలికిన పలుకులేమి? ఆ రోజు పలుకులేమి ఏమి? మళ్ళగా చెప్పు. ఏమి భయపడద్దు, నేనున్నా చెప్పు. 10 దిబ్బలు వేసి ఉన్నారంటవా? దెబ్బలోనా? సరే, రోడ్డు పక్కన రోజు వేసి ఉన్నారు. అది ఇస్తానన్నావా? ఎందరు నిచ్చితివి? శబాష్, బాలంత పలికితివి. 7వ కాంపు ఓతే పోనీలే. ఒకసారి ఏ బిడ్డ? ఆడబిడ్డే అర్ధరాత్రి నట్టనడి జామున మధురాపుర సామ్రాజ్యంలో నల్ల యశోద పక్క అరుండి పెట్టి వచ్చావే ఆ ముద్దు బిడ్డ ఏ బిడ్డ? బిడ్డ
చెరసాల నుంచి ఈ సభా మధ్యమునకు తీసుకురమ్మన్నా. అవును. మరి నా చెల్లెలు అడ్డు వచ్చినది. పోయినప్పుడు తాళము పెట్టి తినా, ఆ. గొల్లెము తీసి తీసినాను. నీ భయానికి భయపడి డోర్ తెచ్చేసిన వచ్చేసి నేనే. అమ్మా